హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఈరోజు నేను దగ్గర ఒక కిలో అనమాట ఎండుమిరపకాయలు అన్నీ కూడా ఇలా ఇదండి ఎన్ని ఒలిచానండి. ఇలా మనకి పోపులకు చట్నీలకు అన్నిటికీ వర్షాకాలంలో ఇప్పుడే మనం ఈ ఎండాకాలంలో ఇలాంటి పనులు చేసుకోవాలి. ఇది స్టాక్ చేసి పెట్టేసుకోవాలి. ఇదండి 3 రోజులు బాగా ఎండలో పెట్టాను ఈ ఎండుమిరపకాయలను. ఈ ఎండుమిర్చి అంతా ఎండలో పెట్టిన తర్వాత నేను ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఒక దాన్ని 3 వేసిగా గిల్లుకున్నాను. ఇలా ఉడిమలు తీసేయాలండి. అప్పుడు పురుగు పుట్ర పడకుండా ఉంటుంది మనకు వర్షాకాలంలో. ఇందులో ఏమంటే మనము లవంగాలు వేయాలి. లవంగాలు వేస్తే ఇందులో పురుగులు రాకుండా ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. సో మీరు కూడా వేసవి కాలంలో ఇలాంటి చిట్కాలు అంటే ఇవన్నీ కూడా మనము ఈ చీమలు వర్షాకాలంలో బయటికి వెళ్ళలేకుండా ఎండాకాలంలో అన్నీ కూడా వాటి ఆహారాన్ని అవి జాగ్రత్తగా తీసుకొని దాచిపెడుతుంది. అలాగే మనము ఎండాకాలంలో ఇట్లాంటివన్నీ కూడా వడియాలు కానీ మన ఆవకాయ కానీ ఇలాంటి ఎండుమిరపకాయలన్నీ కూడా ఎండలో ఎండబెట్టి ఇలాంటి చాలా పనులు ఎండాకాలంలో మనం చేసుకుంటే వర్షాకాలంలో హాయిగా మనము నిశ్చింతగా వంటకి అన్ని సామాగ్రి రెడీగా ఉంచుకోవచ్చు. సో మీరు ఈ టిప్ని పాటించండి, ముఖ్యంగా ఇంటి ఇల్లాలు. సరేనా? టేక్ కేర్ అండ్ నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సెలవు.